హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి 3 పనులు అనే మరో కథను వినేద్దామండి. రాజయ్య మంచం మీద పడుకొని విపరీతంగా దగ్గసాగాడు. నోటి నుండి రక్తం కారడం చూసి పక్కనే ఉన్న అతని కొడుకు చంద్రం ఏడుస్తూ, నాన్నా, నీ ఆరోగ్యం బాగా దెబ్బతింది. నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతే నేను ప్రాణంతో ఉండలేను అన్నాడు. చంద్రం, బాధపడకు. నాకు చివరి దశ సమీపించింది. నేను ఎక్కువసేపు బ్రతకను. నీ అమాయకత్వం చూస్తూ ఉంటే నువ్వు ఒంటరిగా ఎలా బ్రతకగలవో అని భయపడుతున్నాను. నీకు 3 మంచి మాటలు చెబుతాను. దాన్ని ఆచరించావంటే నువ్వు ఈ లోకంలో బాగా బ్రతకగలవు అని రాజయ్య కొడుకుని దగ్గరికి పిలిచి చెప్పాడు. ఆ తరువాత కొంతసేపటికి రాజయ్య చనిపోయాడు. చంద్రం బంధువుల సహకారంతో తండ్రి అంత్యక్రియలు ముగించాడు. రామకృష్ణ అనే దూరపు బంధువు అమాయకుడైన చంద్రం వద్ద కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత వెళ్లాలని అనుకుని అక్కడే ఉన్నాడు. చంద్రంకి తినటం తప్ప వంట చేయటం రాదు. అందువలన రామకృష్ణ స్వయంగా వండి చంద్రంకి వడ్డించాడు. చంద్రం నేల మీద కూర్చోకుండా పైకి నిలబడి గబగబా అన్నం తినసాగాడు. రామకృష్ణ ఆశ్చర్యంతో అలా తినకూడదని కింద కూర్చొని నిదానంగా తినమని చెప్పినా చంద్రం వినలేదు. ఆ తర్వాత చంద్రం బయట నుండి రాళ్లు తెచ్చుకొని ఇంటిలో కూర్చుని తన వెనక రాళ్లను విసిరేవాడు. రామకృష్ణకి ఇది చాలా వింతగా అనిపించింది. ఆ తర్వాత చంద్రం కత్తితో తన చర్మం మీద గోక్కోసాగాడు. రామకృష్ణకు అర్థం కాక కోపంతో, చంద్రం, ఎందుకు ఇలా వింత పనులు చేస్తున్నావు? అన్నం నిలబడి హడావిడిగా తింటున్నావు. బయట నుండి రాళ్లు తెచ్చి నీ వెనక వేసుకుంటున్నావు. ఇప్పుడు కత్తితో నీ చర్మం గోక్కుంటున్నావు అన్నాడు. మా నాన్న ఇలా చేయమని నాకు చెప్పినందువలన ఇలా చేస్తున్నాను అన్న చంద్రంతో ఆయన, మీ నాన్న అసలు ఏం చెప్పాడో నాకు వివరంగా చెప్పు అన్నాడు. కూర్చొని తింటుంటే ఎన్ని కుప్పలైనా తరిగిపోతాయి. 4 రాళ్లు వెనక వేసుకుంటే నీకు సమయానికి ఉపయోగపడతాయి. జీవితాంతం మచ్చలేకుండా బ్రతుకు అని చెప్పాడు. ఈ 3 ఆచరిస్తే జీవితంలో బాగా పైకి వస్తావు అని చెప్పాడు అన్నాడు చంద్రం. అది విని రామకృష్ణ నవ్వుతూ, చంద్రం, నీ అమాయకత్వం చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది. మీ నాన్న చెప్పింది నిజమే. ప్రతి మనిషి ఈ 3 పనులు ఆచరిస్తే జీవితంలో తిరుగు ఉండదు. కానీ ఆ మాటలు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. కూర్చొని తింటే కుప్పలైనా కరిగిపోతాయంటే నిలబడి తినమని కాదు, సోమరిగా కూర్చొని ఉండక కష్టపడి సంపాదించమని. సంపాదన లేకుండా కూర్చొని తింటూ ఉంటే ఉన్న ఆస్తులు కరిగిపోతాయని అర్థం. 4 రాళ్లు వెనక వేసుకోమంటే 4 డబ్బులు పొదుపు చేయమని అర్థం. ఆ డబ్బు మనకి అవసరం సమయంలో ఉపయోగపడుతోంది. మచ్చ లేకుండా బ్రతకమంటే చర్మాన్ని కోసుకోమని కాదు, జీవితంలో చెడ్డ పేరు రాకుండా బ్రతకమని అర్థం. ప్రతి మనిషి వీటిని ఆచరిస్తే బాగా అభివృద్ధి చెందుతాడని మీ నాన్న నీకు చెప్పాడు. చంద్రంకి బాగా అర్థమైంది. ఈ లోకంలో బ్రతకటానికి విద్య కన్నా వివేకమే ఎక్కువ అవసరం. చదువు లేకపోయినా కాస్తంత సంస్కరణ, వివేకం ఉంటే ఎవరైనా సుఖంగా బ్రతకవచ్చు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. కథ బాగుంది కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.